ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం నవంబర్ 9వ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం సాయంత్రం 4:15 తర్వాత మీ యొక్క జీవితంలో జరగబోయేది ఇదే. 100% మీ యొక్క లైఫ్లో జరిగేది ఇదే. ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క జీవితంలో ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూలత ఫలితాలు ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక, కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఇక అందంగా కనిపించే కుతూహలం కూడా వీరికి అధికంగా ఉంటుంది. ఇక కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడులను ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే వీరు చేస్తూ ఉంటారు. ఇక విద్యపై ఆసక్తి అధికంగా ఉంటుంది. అపజయాలను చూసి కృంగిపోయే మనస్తత్వం వీరికి ఉండదు. ఇక ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి అనేక విజయాలతో పాటు ముందుకు దూసుకు వెళ్తూ ఉంటారు. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి కూడా మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ యొక్క కుంభరాశి వాళ్ళు మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. జీవితంలో ఈ యొక్క 2025వ సంవత్సరం నవంబర్ 9వ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం చూస్తే గనక 4:15 తర్వాత ఊహించని ఒక ఘటన మీ యొక్క జీవితంలో జరగబోతుంది. చాలా కాలం నుండి ఒక వ్యక్తిని కలుసుకోవాలి అని అనుకుంటున్నారు. కానీ ఆ వ్యక్తిని కలుసుకోవడం ఎన్నో రకాల అవరోధాలను మీకు ఎదురవుతూ ఉన్నాయి. ఒకప్పటి స్నేహితురాలు కావచ్చు, ఒకప్పటి బాల్యమిత్రుడు కావచ్చు, లేదా మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మీ యొక్క తోటి ఉద్యోగస్తులు కావచ్చు. చాలా రోజుల క్రితం చాలా క్లోజ్డ్గా ఉండేవాళ్ళు. కొన్ని అనివార్య కారణాల వల్ల, కొన్ని పరిస్థితుల వల్ల వారి యొక్క ఫోన్ నెంబర్ కానీ, అడ్రస్ కానీ లేకుండా పోయింది. వారు దూరం అయిపోయారు. వారిని కలుసుకోవడానికి కూడా మీరు చాలా ప్రయత్నాలు చాలా రోజులుగా చేస్తున్నారు. ఇక మీ జీవితంలో వారిని కలుసుకోలేము అని ఒక నిర్ణయానికి వచ్చేసి వారిని వదిలేశారు. అప్పుడు అటువంటి వ్యక్తిని కలుసుకునే అవకాశాలు అనుకోకుండా మీకు తరహా పడడం అనేది, మీ యొక్క అడ్రస్ కానీ, ఫోన్ నెంబర్ కానీ వేరే వ్యక్తుల ద్వారా కానీ మీకు దొరకడం కానీ, లేదా ఫోన్ను రిసీవ్ చేసుకోవడం కానీ, ఏదో ఒక రకంగా అయితే కలుసుకునే అవకాశాలు అయితే ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ఇది మీకు చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన అని చెప్పుకోవాలి. మీరు ఊహించని విధంగా మీ యొక్క జీవితంలో ఊహించని సంఘటన ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు చాలా రోజులుగా ఆర్థిక సమస్యతో బాధపడుతున్నారు గనక ఈరోజు కాస్త ఉపశమనం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి
మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం పఠించండి. హనుమాన్ చాలీసను, దుర్గాదేవి చాలీసను పఠించండి. అలాగే ఈ విధంగా ప్రతికూలతలు 2025వ సంవత్సరం నవంబర్ 9వ తారీఖు ఆదివారం అనేది కుంభరాశి వ్యక్తులకు ఉండబోతున్నాయి. సో చూసారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.